అందరికీ నమస్కారం. అయితే ప్రస్తుతం నెల్లూరు సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక టెంపరరీగా కొన్ని రోజుల పాటు 2024లో వైసీపీ ఓడిపోయిన తర్వాత టెంపరరీగా కూడా అక్కడ మనకి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారిని అక్కడ నియమించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు కొంత అందుబాటులో లేకపోవటం, అదేవిధంగా సీనియర్లందరూ కూడా పార్టీకి దూరం అవడంతో కూడా అక్కడ టెంపరరీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఆయన అందుబాటులో ఉంటే ఆయనకు అక్కడ జిల్లాధ్యక్ష పదవితో పాటు మనకి నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఆయన కేటాయించడం జరిగింది. అందరూ కూడా ఆయన పెద్దగా ప్రభావం చూపించడని కూడా అందరూ సైలెంట్గా ఆయన మీద అప్పట్లో విమర్శలు చేశారు. అయితే యూటర్ను రాజకీయాలు తీసుకున్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు తన మార్కు ప్రదర్శిస్తూ ఉన్నాడు. అక్కడ దాదాపుగా మొన్న పోరుబాటు సక్సెస్ విద్యుత్ బిల్లుల మీద పోరుబాటు సక్సెస్ చేయటం అయితేమి, అదేవిధంగా కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అండగా ఉంటూ వైసీపీలో లోకల్గా ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి లీడర్స్ అందరితో కూడా మమేకం అవుతూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అదే టైంలో చంద్రశేఖర్ రెడ్డి గారు స్పీడ్కి అనిల్ కుమార్ యాదవ్ అడ్రస్ లేకుండా పోయాడని కూడా కొంతమంది అయితే తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కు అక్కడ పర్మనెంట్ కాన్స్టిట్యున్సీ అంటూ ఏం లేదు. 14/2019లో నెల్లూరు సిటీ అసెంబ్లీలో రాజ్యం మేలినటువంటి అనిల్ కుమార్ యాదవ్కు ప్రస్తుతం ఒక నియోజకవర్గం అంటూ లేదు. మరి అనిల్ కుమార్ యాదవ్ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మంత్రి పదవి చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఆయనకు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కేటాయించాలని కూడా అధిష్టానం మీద ఒత్తిడి, అదేవిధంగా సిఫార్సులు కూడా తీసుకొని వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆల్మోస్ట్ నెల్లూరు మనకి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆక్యుపై చేశాడు. ఆయన నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితిలో అనిల్ కుమార్ యాదవ్కు ఎక్కడ సీటు కేటాయించాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డా ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ను పక్క జిల్లాలకు పంపించాలా, లేకపోతే అక్కడ ఏదన్నా సీట్లు సర్దుబాటు చేసి అక్కడ ఉన్న పరిస్థితులు చక్కబెడతారనేది కూడా సస్పెన్స్గా మారింది. అయితే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కొంతమంది తక్కువ అంచనా వేయటంతో కూడా వాళ్ళందరూ డేలా పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద మమేకంతో ఆయన పార్టీ పటిష్టతకు కూడా కృషి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మరి వైసీపీ ఎలాంటి అక్కడ కార్యక్రమాలు చేపడుతుంది అనేది కూడా మనం చూడాలి మరి.